ఉన్నత జైనూరులో ఇటీవల జరిగిన ఘటనలకు నిరసనగా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ మహిళపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా దుకాణాలు స్వచ్ఛందంగా వ్యాపారాలను మూసివేశారు. పలు చోట్ల తెరిచి ఉన్న దుకాణాలు నేతలు బంద్ చేయించారు. విద్యాసంస్థలకు సైతం ముందుగానే సెలవు ప్రకటించారు. ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదివాసాల సంఘాల నేతలు బస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, బోధ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్సుల సేవలు పూర్తిగా నిలిచిపోగా విషయం తెలుసుకున్న ప్రయాణికులు తిరిగి ఇంటిముఖం పట్టారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్ డిపోతో పాటు పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ఈ సందర్భంగా తురుంతెబ్బ రాష్ట్ర కన్వీనర్ గేడం గణేష్ మాట్లాడుతూ జైనూరులో ఆదివాసీ మహిళపై దాడికి పాల్పడిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.